హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర ఇద్దరు స్నేహితుల కథ. ఈ కథ రాసింది కుమార్ వెంకట్. లాస్ట్ ఎపిసోడ్లో ధర్మని కాపాడడానికి వెళ్ళిన సూర్య అకస్మాత్తుగా కత్తితో సూర్యాన్ని పొడి చేస్తాడు. సూర్య వెంటనే చనిపోతుంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధర్మ వీరాని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పోలీసులు శివయ్య గారి ఇంటికి వస్తారు. శివయ్య అంటాడు, ఏమైంది, ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు అని అడుగుతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ సూర్య గారు మీ కొడుకే కదా అని అడుగుతాడు. శివయ్య అవును ఇన్స్పెక్టర్ గారు అంటాడు. ఇన్స్పెక్టర్, మీ అబ్బాయి సూర్య గారు చనిపోయారు, అతని శవం గుడికి దగ్గరలో ఉన్న అడవిలో దొరికింది అని చెప్తాడు ఇన్స్పెక్టర్. అది విన్న వెంటనే శివయ్య గారి కళ్ళల్లో నీళ్లు వచ్చి ఒక్కసారిగా బాధతో కుప్పకూలిపోతాడు. వెంటనే శివయ్య వాళ్ళ భార్య ఏడుస్తూ వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. శాంతి కిందకి వస్తూ ఉంటుంది. విషయం తెలియగానే శాంతి కూడా బాధతో కుంగిపోతూ ఏడుస్తుంది. శివయ్య కుటుంబం అంతా సూర్య చనిపోయిన చోటుకి పోలీసులతో వెళ్తారు. శివయ్య కూర్చొని సూర్య చూసి గుండె పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎవరో చెప్పారు, ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ అని శివయ్య అడుగుతాడు. సూర్య గారితో పాటు మేము ఇంకొన్ని శవాలను చూసాం. అవి గుడికి దగ్గరగా ఉన్న చెరువు నుండి ఇక్కడ వరకు చాలామంది శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళందరూ పక్క రాష్ట్రానికి సంబంధించిన దొంగలు, హంతకులు అని తెలిసింది. వీళ్ళకి మన భాష కూడా అర్థం కాదు. వీళ్ళకి ఏదైనా పని అప్పచెప్తే ఇంకా కనికరం అనేది లేకుండా ఎవరు అడ్డు వచ్చినా ఆ పని ముగించే మృగాలు వీళ్ళు అంటాడు ఇన్స్పెక్టర్ శివయ్యతో. ఇంత కిరాతకులకి ఈ చిన్న ఊర్లో ఏం పని ఏంటి, నా కొడుకుని ఎందుకు చంపారు వీళ్ళు అని అంటాడు శివయ్య. ఆలోచిస్తుంటే ఈ దుండగులు అంతా శివాలయంలో ఉన్న బంగారం మీద, అమ్మవారి అమూల్యమైన నగల మీద కన్నేసి దొంగతనం చేయడానికి వచ్చినట్లున్నారు. వీళ్ళకి అనుకోకుండా సూర్య గారు కనిపిస్తే సాక్ష్యం ఉండకూడదు కాబట్టి అని సూర్య మీద దాడి చేసి చంపి ఉంటారు ఆత్మరక్షణ కోసం అంటాడు ఇన్స్పెక్టర్. వాళ్ళలో కొంతమందిని చంపి దొంగతనం ఆపి సూర్యబాబు గాయాలతో చనిపోయి ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ నిజాలు తెలియవంటాడు ఇన్స్పెక్టర్. శివయ్య గారు వాళ్ళ కుటుంబంతో బాధతో మునిగిపోయి ఉంటారు. బాధతో అలానే సూర్య దహన సంస్కారం పూర్తి చేస్తారు. అంతా పూర్తయిన తర్వాత ఆలోచిస్తూ అసలు ఆ సమయంలో అక్కడ సూర్య ఏం చేస్తున్నాడని శివయ్యకు అనుమానం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ గారు, నాకెందుకు అనుమానంగా ఉంది, కావాలనే ఎవరో హంతకులని మన ఊరికి తీసుకొచ్చి సూర్యని చంపడానికి పథకం వేశారని నేను అనుకుంటున్నాను అంటాడు శివయ్య. ఇలా మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకముందే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు అంటాడు ఇన్స్పెక్టర్ శివయ్య గారితో. అయినా అలాంటి మనుషుల్ని తీసుకొచ్చి సూర్యాన్ని చంపడానికి ఎవరిని ప్రయత్నిస్తారు అంటాడు ఇన్స్పెక్టర్. నాకు తెలుసు ఈ పని చేసింది ఎవరో అని అంటాడు శివయ్య. ఎవరో తెలుసా, అతనే రంగా. ఆయనకి దీనికి ఏంటి సంబంధం శివయ్య గారు, మీరు ఆవేశంతో ఆలోచిస్తున్నారు అంటాడు ఇన్స్పెక్టర్. ఈ ఊరిలో ఎవరికి కూడా భాషరాని పక్క రాష్ట్రం దొంగలతో పరిచయం ఉండే అవకాశమే లేదు, అది ఒక రంగకు తప్ప. పరపతి ఎవరికి లేదు, అవసరం కూడా లేదు, అది ఆ రంగకు తప్ప. అందుకే నేను ఈ అనుమానం వెల్లడిస్తున్నాను మీతో అంటాడు శివయ్య ఇన్స్పెక్టర్తో. ధర్మవీరాలు భయంతో ఏవేవో ఆలోచిస్తూ వీరా ఇంట్లో కూర్చొని ఉంటారు. వీరా అంటాడు, నాకెందుకో భయంగా ఉందిరా ధర్మ, ఈ పాటికి పోలీసులకి నిజం తెలిసిపోయి ఉంటుంది, వాళ్ళు మన కోసం వచ్చే లోపే నేనే లొంగిపోతా అంటాడు వీరా. అప్పుడు ధర్మ అంటాడు, నీకేమైనా పిచ్చారా, సూర్య చనిపోయింది నా వల్ల, నేను అసలు నీ వెనుక రాకుండా ఉండాల్సింది వీరా అంటాడు. అప్పుడు సూర్యతో పాటు నేను కూడా చనిపోయి ఉండేవాడిని కదరా. ధర్మ అంటాడు, నువ్వు కొంచెం సేపు ఏం మాట్లాడకుండా ఉండురా అంటాడు. వీరా, అసలు మీ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు, పోలీస్ విచారణ కోసం రమ్మని పిలిచే వరకు ఇక్కడే ఉందాం అంటాడు ధర్మ. ఇంతలో వాళ్ళ ఉన్న రూమ్ తలుపులు సడన్గా తెరుచుకొని రాజు వస్తాడు. పోలీసులు అనుకొని భయపడి ఒక్కసారిగా వీరా తమ్ముడు రాజుని చూసి ఊపిరి తీసుకుంటాడు. రాజు అంటాడు, అన్న సూర్యబాబుని చంపేశారంట, ఊరంతా ఇప్పుడు శివయ్య గారి ఇంటి దగ్గరే ఉంది. వీరా ధర్మ వైపు మెల్లగా భయంతో చూసి చెప్తాడు. రాజు వైపును చూసి ఎవరు చంపారట్రా అని పోలీసులు కనిపెట్టారా అని అడుగుతాడు వీరా ధర్మ రాజుని. రాజు, ఎవరో కొంతమంది దొంగలు పక్క రాష్ట్రం నుండి మన గుడిలో దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళతో పోరాడిన సూర్యబాబు చనిపోయాడని ఊరంతా అనుకుంటుంది అన్నయ్య
అని చెప్తాడు వీరాతో రాజు. అది విన్నాక ధర్మవీరులు ఇద్దరికీ మనసు కొంచెం తేలిక అవుతుంది. కానీ సూర్య చనిపోయినందుకు శాంతి ఎంతలా బాధపడుతుందో అని వీర దిగులు పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు వీర ధర్మని తీసుకొని శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. బయట ఒక ముసలి తాత కనిపిస్తే వీర శివయ్య గురించి అడుగుతాడు. తాత శివయ్య ఊరిలో వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని చెప్తాడు. వీర, రే ధర్మ, నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తున్నారేమో చూడు, నేను లోపలికి వెళ్ళి శాంతిని కలిసి వస్తాను అంటాడు. అప్పుడు ధర్మ, రే ఏం మాట్లాడుతున్నావురా, ఈ సమయంలో ఇంట్లోకి వెళ్ళడం కాదు, అది కూడా మనం వెళ్ళడం మంచిది కాదు, అనేది చాలా ప్రమాదం కూడా అంటాడు ధర్మ. వీర అంటాడు, తను మన వల్లే ఈరోజు ఈ బాధలో ఉంది, వెళ్ళి తనకి ధైర్యం చెప్పడానికి నేను తప్ప ఎవరు లేరు కదరా అంటాడు వీర. ఇప్పుడు ధర్మ వీరలు ఇలా మాట్లాడుకుని వీర శివయ్య గారి ఇంట్లోకి వెళ్తాడా, వెళ్తే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ ఎపిసోడ్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరిగిందని మొత్తం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి ఎపిసోడ్ కూడా మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో.